Good morning, teachers and parents. Measurement is an essential part of our daily lives, helping us to understand and quantify the world around us. Three fundamental physical quantities that we often need to measure are length, mass, and capacity. Accurate measurement of these quantities is important in the fields such as science, engineering, construction, and everyday activities. కొలవడం అనే ప్రక్రియ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ 5వ తరగతి 9వ పాఠం చూద్దామా. కొలవడం కొలవడం అంటే ఒక వస్తువు యొక్క పరిమాణం లేదా మొత్తం తెలుసుకోవడం. మనం వివిధ రకాలైన వాటిని కొలుస్తాం. అది సమయం కావచ్చు, బరువు కావచ్చు, తాపమానం కావచ్చు, లేదా వేగం కూడా కావచ్చు. ఈరోజు పొడవులు, దూరాలు గురించి తెలుసుకుందాం. రెండు నిర్దిష్టమైన బిందువుల మధ్య ఉన్న దూరాన్ని తెలుసుకోవడమే కొలవడం. ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఎంత దూరం ఉంది, ఎంత దూరం, ఎంత ఎత్తు లేదా ఎంత పొడవు అని తెలుసుకోవడమే కొలవడం. ఏదైనా కొలిచేటప్పుడు నిర్దిష్ట కొలమానాలను లేదా యూనిట్లను వాడతాం. ఉదాహరణకు సెంటీమీటర్లు లేదా ఇంచీలు. పూర్వకాలంలో జాన, బిత్తె, మూర, బార లాంటి కొలమానాలను వాడేవారు. కానీ వాటితో ఒక సమస్య ఉండేది. అందరి జానలు, మూరలు ఒకటిగా ఉండవు కదా. అందుకనే మనం నిర్దిష్ట కొలమానాలైన సెంటీమీటర్లు, మీటర్లు మరియు కిలోమీటర్లను వాడతాం. దీనినే మెట్రిక్ సిస్టమ్ అని పిలుస్తాం. ప్రపంచంలోని చాలా దేశాలు వాడతాయి కాబట్టి దీనినే ఇంటర్నేషనల్ సిస్టమ్ SI అని కూడా అంటారు. మెట్రిక్ సిస్టంలో మీటర్ ప్రాథమిక కొలమానం. అంటే మీటర్ ఇస్ ద బేసిక్ ఆర్ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. కొన్నిసార్లు మీటర్ కన్నా చాలా చాలా చిన్న వాటిని కొలవాల్సి ఉంటుంది. అలాగే మీటర్ కంటే చాలా చాలా పెద్ద వాటిని కూడా కొలవాల్సి ఉంటుంది. అందుకనే మీటర్ను ఇతర యూనిట్స్గా మార్చి మీటర్ కన్నా చిన్నవి లేదా పెద్దవి కొలవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మిల్లీమీటర్, mm. మిల్లీమీటర్ అనేది చిన్న యూనిట్. ఒక సెంటీమీటర్లో 10 మిల్లీమీటర్లు ఉంటాయి. ఒక మీటర్లో 1000 మిల్లీమీటర్లు ఉంటాయి. ఒక బియ్యపు గింజ పొడవు దాదాపు 5 మిల్లీమీటర్లు ఉంటుంది. బియ్యపు గింజ వెడల్పు దాదాపు 2 మిల్లీమీటర్లు ఉంటుంది. కాబట్టి మిల్లీమీటర్ అనే యూనిట్ ఎంత చిన్నదో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సెంటీమీటర్ను చూద్దాం. ఒక సెంటీమీటర్ 10 మిల్లీమీటర్లకు సమానం. 100 సెంటీమీటర్లు 1 మీటర్కు సమానం. ఒక కొత్త పెన్సిల్ దాదాపుగా 18 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పుడు మీటర్ను చూద్దాం. ఒక మీటర్ 100 సెంటీమీటర్లకు సమానం. ఇంతకుముందే మీటర్ అనేది స్టాండర్డ్ లేదా బేసిక్ యూనిట్ అని తెలుసుకున్నాం. మీ తాతగారి ఊదకట్టి దాదాపు 1 మీటర్ పొడవు ఉంటుంది. ఇప్పుడు కిలోమీటర్ ఎంత ఉంటుందో చూద్దాం. కిలోమీటర్ ఒక పెద్ద ప్రమాణం లేదా కిలోమీటర్ ఒక పెద్ద బేసిక్ ఆర్ స్టాండర్డ్ యూనిట్. 1 కిలోమీటర్ 1000 మీటర్లకు సమానం. దూరాలను కొలవడానికి
కిలోమీటర్లను వాడతాం. మా ఇంటి నుండి స్కూల్కు 2 కిలోమీటర్ల దూరం ఉంది. విజయవాడ నుండి ఢిల్లీకి 1386 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మెట్రిక్ సిస్టంలో మీటర్ స్టాండర్డ్ లేదా బేసిక్ యూనిట్. మీటర్ కన్నా పెద్ద యూనిట్స్ ఉన్నాయి. 1000 మీటర్లను 1 కిలోమీటర్ అంటాము. అలాగే మీటర్ కన్నా చిన్న యూనిట్స్ ఉన్నాయి. మీటర్లో 100వ వంతు భాగాన్ని సెంటీమీటర్ అంటాము. అంటే 100 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. అంతకంటే చిన్న యూనిట్లు కూడా ఉన్నాయి. సెంటీమీటర్లో 10వ వంతు భాగాన్ని మిల్లీమీటర్ అంటాము. అంటే 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఇప్పుడు పెద్ద యూనిట్లను చిన్న యూనిట్లుగా ఎలా మార్చాలో చూద్దాం. కిలోమీటర్లను మీటర్లుగా మార్చాలి అంటే మీటర్ను 1000తో మల్టిప్లై చేయాలి. ఈ ఉదాహరణను చూద్దాం. 1 kilometer is equal to 1 multiplied by 1000 is equal to 1000 meters. 5 kilometers is equal to 5 into 1000 is equal to 5000 meters. 9.5 kilometers is equal to 9.5 into 1000 is equal to 9500 meters. మీటర్లను సెంటీమీటర్లుగా మార్చాలి అంటే మీటర్ను 100తో మల్టిప్లై చేయాలి. ఈ ఉదాహరణను చూద్దాం. 1 meter is equal to 1 multiplied by 100 is equal to 100 centimeters. 5 meters is equal to 5 multiplied by 100 is equal to 500 centimeters. 2.5 meters is equal to 2.5 into 100 is equal to 250 centimeters. సెంటీమీటర్లను మిల్లీమీటర్లుగా మార్చాలి అంటే సెంటీమీటర్ను 10తో మల్టిప్లై చేయాలి. ఈ ఉదాహరణను చూద్దాం. 1 centimeter is equal to 1 multiplied by 10 is equal to 10 millimeters. 5.2 centimeters is equal to 5.2 multiplied by 10 is equal to 52 millimeters. 10.5 centimeters is equal to 10.5 into 10 is equal to 105 millimeters. ఇప్పుడు చిన్న యూనిట్లను పెద్ద యూనిట్లుగా ఎలా మార్చాలో చూద్దాం. మీటర్లను కిలోమీటర్లుగా మార్చాలంటే మీటర్లను 1000తో డివైడ్ చేయాలి లేదా 1/1000తో మల్టిప్లై చేయాలి. ఎలా చేసినా ఒక్కటే. ఈ ఉదాహరణను చూద్దాం. 1000 meters is equal to 1000 divided by 1000 equal to 1 kilometer. 5200 meters is equal to 5200 divided by 1000 is equal to 5.2 kilometers. 10,500 meters is equal to 10,500 divided by 1000 is equal to 10.5 kilometers. సెంటీమీటర్లను మీటర్లుగా మార్చాలి అంటే సెంటీమీటర్లను 100తో డివైడ్ చేయాలి లేదా 1/100తో మల్టిప్లై చేయాలి. ఈ ఉదాహరణను చూద్దాం. 100 centimeters is equal to 100 divided by 100 is equal to 1 meter. 5200 centimeters is equal to 5200 divided by 100 is equal to 52 meters.
10,500 centimeters is equal to 10,500 divided by 100 is equal to 105 meters. మిల్లీమీటర్లను సెంటీమీటర్లుగా మార్చాలి అంటే మిల్లీమీటర్లను 10తో డివైడ్ చేయాలి లేదా 1/10తో మల్టిప్లై చేయాలి. ఈ ఉదాహరణ చూద్దాం. 10 mm is equal to 10 divided by 10 is equal to 1 centimeter. 98 mm is equal to 98 divided by 10 is equal to 9.8 centimeters. 150 millimeters is equal to 150 divided by 10 is equal to 15 centimeters. యూనిట్స్ ఆఫ్ లెంగ్త్ ఉపయోగించి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ చేయాలంటే ఎక్సర్సైజ్ 1 చేద్దాం. Exercise 1. Find the sum of the following: 7 centimeters 5 millimeters plus 9 centimeters 6 millimeters. సెంటీమీటర్లను మిల్లీమీటర్లను వేరువేరు కాలమ్స్లో ఇలా రాసుకొని అడిషన్ చేయాలి. 5 + 6 11. 1 ఇక్కడ రాసుకొని 1 క్యారీ ఓవర్ చేసుకుంటాం. 1 + 7 + 9 is equal to 17. మొదటి ప్రాబ్లంకి ఆన్సర్ 17 సెంటీమీటర్స్ 1 మిల్లీమీటర్. దీనినే డెసిమల్ ఫామ్లో కూడా చేయొచ్చు. 82 సెంటీమీటర్స్ 8 millimeters. 92 centimeters 2 millimeters. 8 + 2 10. 0 ఎక్కడ రాసుకుంటాం, 1 క్యారీ ఓవర్ చేసుకుంటాం. 1 + 2 + 2 is equal to 5. 8 + 9 is equal to 17. రెండో ప్రాబ్లం యొక్క ఆన్సర్ 175 సెంటీమీటర్స్ 0 millimeters. దీనినే డెసిమల్ ఫామ్లో కూడా చేయొచ్చు. Subtract the following: 43 centimeters 3 millimeters minus 26 centimeters 4 millimeters. 3లో 4 పోదు కాబట్టి 1 బోరో చేసుకుంటాం. ఇప్పుడు 13లో 4 పోతే 9. ఇక్కడ 2 ఉంటుంది. 1 బోరో చేసుకుంటే 12 - 6 is equal to 6. ఇక్కడ 3 ఉంటుంది. 3 - 2 is equal to 1. So the answer is 16 centimeters 9 millimeters. దీనినే డెసిమల్ ఫామ్లో కూడా చేయొచ్చు. 91 centimeters 9 millimeters minus 87 centimeters 6 millimeters. 9 - 6 is equal to 3. 1లో 7 పోదు కాబట్టి 1 బోరో చేసుకుంటాం. 11లో 7 పోతే 4. 8లో 8 పోతే 0. కాబట్టి రెండో ప్రాబ్లం ఆన్సర్ 4 centimeters 3 millimeters. దీనినే డెసిమల్ ఫామ్లో కూడా చేయొచ్చు. Multiply the following: 18 centimeters 6 millimeters multiplied by 5. 5 6s are 30. 0 ఎక్కడ రాసుకుంటాం, 3 క్యారీ ఓవర్ చేసుకుంటాం. 5 8s are 40. 3 ఇక్కడ రాసుకుంటాం, 4 క్యారీ ఓవర్ చేసుకుంటాం. 5 1s are 5 plus 4 9. First problem answer 93 centimeters.
దీనినే డెసిమల్ ఫామ్లో కూడా చేయొచ్చు. 54 centimeters 3 millimeters multiplied by 23. 3 3s are 9, 3 4s are 12, 2 carry over 1, 3 5s are 15 plus 1 16. టెన్స్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0 పెట్టుకుంటాం. 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. దీన్ని యాడ్ చేస్తే 9, 6 plus 2 8, 8 plus 6 14, 1 plus 1 2, 1. రెండో ప్రాబ్లం ఆన్సర్ 1248 centimeters 9 millimeters. దీనినే డెసిమల్ ఫామ్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. Rafi said, the length of my fingernail is 5 centimeters and the length of my finger is 7 millimeters. Is he correct? Give reasons. No, he is wrong because finger is longer than fingernail. Gauss measured the length of his compass box as 12 centimeters 5 millimeters. Babu said that the length of his box is 2 centimeters 5 millimeters more than that of Gauss's box. Find the length of Babu's box. ఈ ప్రాబ్లంకు స్టెప్స్ ఇలా రాసుకుంటాం. Length of Gauss's compass box is equal to 12 centimeters 5 millimeters. Length of Babu's compass box is equal to 12 centimeters 5 millimeters plus 2 centimeters 5 millimeters is equal to 15 centimeters. Madhavi made a garland with a length of 80 centimeters. Later, she added 60 centimeters piece to that. How much length of garland did it become? ఈ ప్రాబ్లంకు స్టెప్స్ ఇలా రాసుకుంటాం. Length of garland Madhavi made is equal to 80 centimeters. Length she added to garland is equal to 60 centimeters. Total length of garland is equal to 80 centimeters plus 60 centimeters is equal to 140 centimeters. Maithili broke a pencil with a length of 18 centimeters into 2 pieces. If the length of one piece is 8 centimeters 5 millimeters, find the length of the other piece. ఈ ప్రాబ్లంకు స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Length of pencil is equal to 18 centimeters. Length of one broken piece is equal to 8 centimeters 5 millimeters. Length of the other piece is equal to 18 centimeters minus 8 centimeters 5 millimeters, which is equal to 9 centimeters 5 millimeters. While drawing a line segment with a length of 12 centimeters, Seenu has drawn up to 8 centimeters 7 millimeters. Find the remaining part to be drawn. ఈ ప్రాబ్లంకు స్టెప్స్ ఇలా రాసుకుందాం. Length of line segment to be drawn is equal to 12 centimeters. Part of line segment drawn is equal to 8 centimeters 7 millimeters. Remaining part to be drawn is equal to 12 centimeters minus 8 centimeters 7 millimeters, which is equal to 3 centimeters 3 millimeters. Kodanda solved the problem like this.
Which process has he adopted to solve? Kodanda has adopted the subtraction process. He has subtracted 15 centimeters 8 millimeters from 20 centimeters 8 millimeters. Sunita estimated the length of one seed as 6 millimeters. Ramija said if one seed length is 6 millimeters, then the length of 4 seeds is 24 millimeters. How did Ramija say that? She said so by multiplying 6 millimeters by 4. Suraj observed 12 caterpillars moving in a row. He estimated the length of one caterpillar as 3.5 centimeters. What will be the length of the row? Estimate. మనం ఏం చేయాలి? 12ను 3.5తో మల్టిప్లై చేయాలి. అంటే row of caterpillars will be about 42 centimeters. The length of a safety pin is 2 centimeters. Mary wants to measure 18 centimeter length by using a safety pin. How many times should she count by moving it in a straight line? మనం ఏం చేయాలి? 18 centimetersను 2తో డివైడ్ చేయాలి. She will have to count 9 times with the safety pin to measure 18 centimeters. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2 చేద్దాం. ఇందులో కూడా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్కి సంబంధించిన ప్రాక్టీస్ ఉంటుంది. అంతేకాకుండా మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్కు సంబంధించి డివిజన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక చివరిగా కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. యాడ్ ద ఫాలోయింగ్. ఇవి ఎలా చేయాలో మీకు తెలుసు కాబట్టి వీడియో పాజ్ పెట్టి మీరే ప్రయత్నించండి. తర్వాత ఆన్సర్ సరిచూసుకోండి. 10 meters 75 centimeters plus 6 meters 65 centimeters is equal to 17 meters 40 centimeters. దీనిని డెసిమల్ ఫామ్లో కూడా చేయొచ్చు. 85 meters 23 centimeters plus 68 meters 79 centimeters is equal to 154 meters and 2 centimeters. దీనినే మనం డెసిమల్ ఫామ్లో కూడా చేయొచ్చు. Subtract the following. 25 meters 25 centimeters minus 10 meters 15 centimeters is equal to 15 meters 10 centimeters. దీనినే డెసిమల్ ఫామ్లో కూడా చేయొచ్చు. 100 meters minus 64 meters 45 centimeters is equal to 35 meters 55 centimeters. దీనినే డెసిమల్ ఫామ్లో కూడా చేయొచ్చు. Multiply the following. 25 meters 12 centimeters into 9 is equal to 226 meters 8 centimeters. 102 meters 65 centimeters multiplied by 46 is equal to 4721 meters 90 centimeters. 125 meters 83 centimeters multiplied by 57 is equal to 7172 meters 31 centimeters. Divide the following. 40 meters 80 centimeters divided by 16
డివైడ్ చేసే ముందు హయ్యర్ యూనిట్స్ను లోవర్ యూనిట్స్గా మార్చుకోవాలి. ఇక్కడ మీటర్స్ను సెంటీమీటర్స్గా మార్చేందుకు 40 మీటర్స్ను 100తో మల్టిప్లై చేస్తాం. 40 meters into 100 is equal to 4000 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక మిగిలిన 80 సెంటీమీటర్స్ను యాడ్ చేస్తే 4080 సెంటీమీటర్స్ వస్తుంది. దీనిని 16తో డివైడ్ చేయాలి. మొదటి స్టెప్, 16 40లోకి ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. 2 into 16 is equal to 32. 40 minus 32 is equal to 8. ఇప్పుడు పైన ఉన్న 8ను తీయించుకుంటాం. రెండో స్టెప్, 16 88లోకి ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 5 into 16 is equal to 80. 88 minus 80 is equal to 8. ఇప్పుడు పైన ఉన్న 0ను తీయించుకుంటాం. మూడో స్టెప్, 16 80లోకి ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 5 into 16 is equal to 80. ఇక 80 minus 80 0. కాబట్టి 4080 divided by 16 is equal to 255 లేదా 255 సెంటీమీటర్స్. దీనిని మీటర్స్లోకి మార్చితే 2 meters 55 సెంటీమీటర్స్. ఇప్పుడు రెండో ప్రాబ్లం చూద్దాం. 100 meters 75 సెంటీమీటర్స్ డివైడెడ్ బై 25. డివైడ్ చేసే ముందు హయ్యర్ యూనిట్స్ను లోవర్ యూనిట్స్గా మార్చుకోవాలి. ఇక్కడ మీటర్స్ను సెంటీమీటర్స్గా మార్చేందుకు 100 మీటర్స్ను 100తో మల్టిప్లై చేయాలి. 100 into 100 is equal to 10,000 వస్తుంది. ఇక దీనికి మిగిలిన 75 యాడ్ చేయాలి. అప్పుడు 10,075 సెంటీమీటర్స్ వస్తుంది. దీనిని 25తో డివైడ్ చేయాలి. మొదటి స్టెప్, 25 100లోకి ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 4 into 25 is equal to 100. 100 minus 100 is equal to 0. ఇప్పుడు పైన ఉన్న 7ను తీయించుకోవాలి. రెండో స్టెప్, 25 7లోకి ఎన్నిసార్లు పోతుంది? 0 సార్లు. ఇప్పుడు పైన ఉన్న 5 దించుకుంటాం. మూడో స్టెప్, 25 75లోకి ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. 3 into 25 is equal to 75. 75 minus 75 is equal to 0. కాబట్టి 10,075 divided by 25 is equal to 403 లేదా 403 సెంటీమీటర్స్. దీనిని మీటర్స్లోకి మార్చితే 4 meters 3 సెంటీమీటర్స్. ఇప్పుడు మూడో ప్రాబ్లం చూద్దాం. 337 meters 5 సెంటీమీటర్స్ డివైడెడ్ బై 5. డివైడ్ చేసే ముందు హయ్యర్ యూనిట్స్ను లోవర్ యూనిట్స్గా మార్చుకోవాలి. ఇక్కడ మీటర్స్ను సెంటీమీటర్స్గా మార్చుకోవాలి. 337 మీటర్స్ను 100తో మల్టిప్లై చేయాలి. 337 multiplied by 100 is equal to 33,700. దీనికి 5 సెంటీమీటర్స్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు 33,705 సెంటీమీటర్స్ అవుతుంది. దీనిని 5తో డివైడ్ చేయాలి. మొదటి స్టెప్, 5
33లోకి ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. 6 5s are 30. 33 minus 30 is equal to 3. ఇప్పుడు పైన ఉన్న 7ని దించుకోవాలి. రెండో స్టెప్. 5 37లోకి ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు. 7 5s are 35. 37 minus 35 is equal to 2. ఇప్పుడు పైన ఉన్న 0 దించుకోవాలి. మూడో స్టెప్. 5 20లోకి ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 4 into 5 is equal to 20. 20 minus 20 is equal to 0. ఇప్పుడు పైన ఉన్న 5 దించుకోవాలి. నాలుగో స్టెప్. 5 5లోకి ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి. 1 into 5 is equal to 5. 5 minus 5 is equal to 0. కాబట్టి 33,705 divided by 5 is equal to 6,741. సెంటీమీటర్స్లో రాసుకున్నప్పుడు 6,741 సెంటీమీటర్స్. దీనినే మీటర్లోకి మార్చుకుంటే 67 meters 41 సెంటీమీటర్స్. ఇప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. లెంగ్త్ ఆఫ్ ఫస్ట్ స్టిక్ is equal to 2 meters 50 centimeters. Length of second stick is equal to 1 meter 75 centimeters. Total length of both sticks put together is equal to 2 meters 50 centimeters plus 1 meter 75 centimeters. దీనిని యాడ్ చేస్తే 4 meters 20 centimeters. ఇప్పుడు ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఎలా రాయాలో చూద్దాం. లెంగ్త్ ఆఫ్ ఫస్ట్ రోప్ is equal to 2 meters 75 centimeters. Length of second rope is equal to 3 meters 75 centimeters. Total length of both ropes put together is equal to 2 meters 75 centimeters plus 3 meters 75 centimeters. వీటిని యాడ్ చేస్తే 6 meters 50 centimeters వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఎలా రాసుకోవాలో చూద్దాం. Length of color paper roll purchased is equal to 45 meters. Length of color paper used is equal to 43 meters 50 centimeters. Length of color paper remaining is equal to 45 meters minus 43 meters 50 centimeters. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 1 meter 50 centimeters వస్తుంది. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఎలా రాసుకోవాలో చూద్దాం. Length of electric wire roll is equal to 50 meters. Length of electric wire used is equal to 45 meters 70 centimeters. Length of electric wire remaining is equal to 50 meters minus 46 meters 70 centimeters. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 meters 30 centimeters వస్తుంది. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఎలా రాసుకోవాలో చూద్దాం. Length of sari is equal to 6 meters. Length of sari fall is equal to 5 meters 50 centimeters. Length of sari without fall is equal to 6 meters minus 5 meters 50 centimeters. 5 meters 50 centimeters. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 meters 30 centimeters వస్తుంది. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఎలా రాసుకోవాలో చూద్దాం. Length of sari is equal to 6 meters. Length of sari fall is equal to 5 meters 50 centimeters. Length of sari without fall is equal to 6 meters minus 5 meters 50 centimeters. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే
50 సెంటీమీటర్స్ వస్తుంది. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఎలా రాయాలో చూద్దాం. Length of cloth used for one blouse is equal to 90 centimeters. Length of cloth used for 5 blouses is equal to 90 centimeters into 5. దీన్ని మల్టిప్లై చేస్తే 4 meters 50 centimeters వస్తుంది. A caterpillar covers 100 centimeters distance in a minute. How much distance does it cover in 15 minutes? ఈ ప్రాబ్లంకు స్టెప్స్ ఎలా రాయాలో చూద్దాం. Distance covered by caterpillar in 1 minute is equal to 100 centimeters. Distance covered in 15 minutes is equal to 100 centimeters into 15. దీన్ని మల్టిప్లై చేస్తే 1500 సెంటీమీటర్స్ వస్తుంది. మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే 15 meters అవుతుంది. Swami shared 20 centimeters chocolate bar to 4 members equally. How long will each piece be? ఈ ప్రాబ్లంకు స్టెప్స్ ఇలా రాసుకుందాం. Length of chocolate bar is equal to 20 centimeters. Number of equal parts made is equal to 4. Length of each part is equal to 20 centimeters divided by 4. ఈ డివిజన్ చేస్తే 5 centimeters వస్తుంది. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Length of cloth Aparna has is equal to 10 meters. Length of each curtain is equal to 2 meters. Number of curtains she can make is equal to 10 meters divided by 2. ఈ డివిజన్ చేస్తే మనకు 5 ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3 చేద్దాం. Do the following. Convert 15 kilometers 500 meters into meters. గుర్తుంది కదా, హయ్యర్ యూనిట్స్ను లోవర్ యూనిట్స్గా మార్చేటప్పుడు మల్టిప్లై చేస్తాం. ఇక్కడ కిలోమీటర్స్ను మీటర్స్గా మార్చాలి కాబట్టి కిలోమీటర్స్ను 1000తో మల్టిప్లై చేయాలి. A 15 kilometers 500 meters is equal to 15 into 1000 plus 500 is equal to 15,000 meters plus 500 meters is equal to 15,500 meters. B 128 kilometers is equal to 128 multiplied by 1000 is equal to 1,28,000 meters. ఇప్పుడు CD గమనించండి. Convert 12,690 meters into kilometers. గుర్తుంది కదా, లోవర్ యూనిట్స్ను హయ్యర్ యూనిట్స్గా మార్చేటప్పుడు డివైడ్ చేస్తాం. ఇక్కడ మీటర్స్ను కిలోమీటర్స్గా మార్చాలి కాబట్టి 1000తో డివైడ్ చేయాలి. 12,690 meters is equal to 12,690 divided by 1000 is equal to 12,000 meters plus 690 meters. దీనిని కిలోమీటర్స్గా మార్స్తే 12 kilometers 690 meters. D 18,000 kilometers is equal to 18,000 divided by 1000 meters is equal to
18 kilometers. ఇప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ వర్డ్ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Distance walked along pond is equal to 400 meters. Distance walked in a green field is equal to 350 meters. Distance walked on the road is equal to 450 meters. Total distance covered is equal to 400 plus 350 plus 450 is equal to 1200 meters. దీనిని కిలోమీటర్స్ లెక్క మారిస్తే 1 కిలోమీటర్ 200 meters. ఈ ప్రాబ్లంను చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Length of bamboo used for sieve is equal to 2.50 meters. Length of bamboo used for vase is equal to 1.5 meters. Total length of bamboo used is equal to 2.5 meters plus 1.5 meters is equal to 4 meters. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Distance traveled by Rosen is equal to 540 kilometers. Distance traveled by Rakesh is equal to 520 kilometers. Distance Roshan traveled more than Rakesh is equal to 540 kilometers minus 520 kilometers is equal to 20 kilometers. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Length of road sanctioned is equal to 5.650 kilometers. Length of road completed is equal to 1.250 kilometers. Length of road yet to be completed is equal to 5.650 minus 1.250 kilometers, which is equal to 4 kilometers 400 meters. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Total length of cloth purchased is equal to 5 meters. Length of cloth used for elder son is equal to 1.5 meters. Length of cloth used for younger son is equal to 1.2 meters. Length of cloth left over is equal to 5 minus 1.5 plus 1.2 meters is equal to 5 minus 2.7 meters, which is equal to 2.3 meters. 3 benches are arranged in a row. The length of each bench is 1 meter 15 centimeters. What is the length of the row? ఈ ప్రాబ్లంకు స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Length of one bench is equal to 1.15 meters. Length of 3 benches is equal to 3 into 1.15 meters, which is equal to 3.45 meters. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Distance covered in 1 hour is equal to 50 kilometers. Distance covered in 12 hours is equal to 12 into 50 kilometers. Distance covered in 12 hours is equal to 600 kilometers. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత
స్టెప్స్ ఇలా రాసుకోవాలి. లెంగ్త్ ఆఫ్ ఫెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1500 meters. Length of fence in kilometers is equal to 1500 divided by 1000 is equal to 1.5 kilometers. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. డయామీటర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 12,742 kilometers. Radius of the earth is equal to 12,742 divided by 2, which is equal to 6,371 kilometers. Measurement of mass. What is mass? మాస్ అంటే ఏమిటి? మాస్ అంటే ద్రవ్యరాశి. ఒక వస్తువులోని పదార్థం యొక్క పరిమాణమే ద్రవ్యరాశి లేదా మాస్. ద్రవ్యరాశిని గ్రాములు, కిలోగ్రాముల్లో కొలుస్తాము. సాధారణంగా మనం ద్రవ్యరాశి మరియు బరువును ఒకటే అనుకుంటాం, కానీ అవి వేర్వేరు పరిమాణాలు. మాస్ ఒక వస్తువులోని పదార్థం యొక్క పరిమాణమే ద్రవ్యరాశి. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. బరువు అంటే ఒక వస్తువుపై గురుత్వాకర్షణ చర్య ఫలితంగా ఏర్పడే శక్తి. ఒక వస్తువు యొక్క బరువు స్థిరంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు, భూమిపై మీ బరువు 50 kgs అదే చంద్రుడిపై మీ బరువు 20 kgs ఉంటుంది. ద్రవ్యరాశి మరియు బరువుల మధ్య తేడాలను మనం సైన్స్లో ఇంకా బాగా నేర్చుకుందాం. ఇది ఒక ఈక. దీని బరువు 1 గ్రామ్. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్. ఇది ఒక యాపిల్. దీని బరువు 250 గ్రాములు. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 250 grams. ఇది ఒక బ్రెడ్ లోఫ్. దీని బరువు 500 గ్రాములు. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 500 grams. ఇది ఒక వాటర్ బాటిల్. దీని బరువు 1000 గ్రాములు లేదా 1 kg. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1 kg. ఇది ఒక కూరగాయల బుట్ట. దీని బరువు 3500 గ్రాములు లేదా 3.5 కిలోగ్రాములు. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 kgs. మెట్రిక్ సిస్టంలో గ్రాము ప్రాథమిక కొలమానం. గ్రాము కన్నా పెద్ద కొలమానాలు ఉన్నాయి. 1000 గ్రాములు 1 కిలోగ్రాముకు సమానం. 1000 grams ఈజ్ ఈక్వల్ టు 1 kg. అలాగే గ్రాము కన్నా చిన్న కొలమానాలు ఉన్నాయి. 1000లో 1వ వంతు గ్రామును మిలీగ్రామ్ అని అంటారు. 1000 milligrams ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్. ఇప్పుడు కిలోగ్రాములను గ్రాములుగాను, గ్రాములను మిల్లీగ్రాములుగాను ఎలా మార్చాలో చూద్దాం. కిలోగ్రాములను గ్రాములుగా మార్చాలంటే కిలోగ్రామ్ను 1000తో మల్టిప్లై చేయాలి. ఈ ఉదాహరణ చూద్దాం. 1 kg ఈజ్ ఈక్వల్ టు 1 multiplied by 1000 ఈజ్ ఈక్వల్ టు 1000 grams. 5 kg ఈజ్ ఈక్వల్ టు 5 multiplied by 1000 ఈజ్ ఈక్వల్ టు 5000 grams. 9.5 kg ఈజ్ ఈక్వల్ టు 9.5 multiplied by 1000 ఈజ్ ఈక్వల్ టు 9500 grams. గ్రాములను మిల్లీగ్రాములుగా మార్చాలంటే గ్రామును 1000తో మల్టిప్లై చేయాలి. ఈ ఉదాహరణ చూద్దాం. 1 gram ఈజ్ ఈక్వల్ టు
1 multiplied by 1000 is equal to 1000 milligrams. 5 grams is equal to 5 multiplied by 1000 is equal to 5000 milligrams. 2.5 grams is equal to 2.5 multiplied by 1000 is equal to 2500 milligrams. అలాగే మిల్లీగ్రాములను గ్రాములుగాను గ్రాములను కిలోగ్రాములుగాను మార్చాలంటే 1000తో డివైడ్ చేయాలి లేదా 1/1000తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ డూ దిస్ చేద్దామా? Fill in the blanks with kilograms or grams. My friend weighs 38 kg. A packet of rice weighs 50 kg. My pen weighs 20 gram. My school bag weighs 3.5 kgs. A tube of gum weighs 100 grams. My empty water bottle weighs 30 grams. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లోని ఈ డూ దీస్ చేద్దామా? కన్వర్ట్ ద కిలోగ్రామ్స్ ఇంటూ గ్రామ్స్. గుర్తుంది కదా, కేజీలను గ్రాములుగా మార్చాలంటే కేజీని 1000తో మల్టిప్లై చేయాలి. 3 kilograms is equal to 3 into 1000 is equal to 3000 grams. 34 kilos is equal to 34 into 1000 is equal to 34,000 grams. 17 kgs 600 grams is equal to 17.6 into 1000 is equal to 17,600 grams. 38 kgs 720 grams is equal to 38.72 multiplied by 1000 is equal to 38,720 grams. 89 kgs 540 grams is equal to 89.54 multiplied by 1000 is equal to 39,540 grams. ఇప్పుడు రెండో చేద్దాం. కన్వర్ట్ గ్రామ్స్ ఇంటూ కిలోగ్రామ్స్. గుర్తుంది కదా, మిల్లీగ్రాములను గ్రాములుగాను గ్రాములను కేజీలుగాను మార్చాలంటే 1000తో డివైడ్ చేయాలి. 6000 grams is equal to 6000 divided by 1000 is equal to 6 kgs. 7090 grams is equal to 7090 divided by 1000 is equal to 7 kgs 90 grams. 8069 grams is equal to 8069 divided by 1000 is equal to 8 kgs 69 grams. 12,405 grams is equal to 12,405 divided by 1000 is equal to 12 kgs 405 grams. ఇక చివరగా 2418 grams is equal to 2418 divided by 1000 is equal to 2 kgs 418 grams. కిలోగ్రాముల కంటే పెద్ద కొలమానాలు ఉన్నాయి. ఉదాహరణకు 100 కేజీలు ఒక క్వింటాల్కు సమానం. 100 kgs is equal to 1 quintal.
1000 కేజీలు ఒక టన్నుకు సమానం. 1000 kgs is equal to 1 ton. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లోని ఎక్సర్సైజ్ 4 చేద్దామా? యాడ్ ద ఫాలోయింగ్: 13 kgs, 420 grams and 24 kgs, 600 grams. కేజీలను గ్రాములను వేరువేరు కాలమ్స్లో వేసుకొని యాడ్ చేయాలి. 13 kgs, 420 grams plus 24 kgs, 600 grams is equal to 38 kgs, 20 grams. దీనిని డెసిమల్ ఫామ్లో రాసుకొని కూడా చేయొచ్చు. 79 kgs, 969 grams plus 98 kgs, 327 grams is equal to 178 kgs, 296 grams. దీనినే డెసిమల్ ఫామ్లో రాసుకొని కూడా చేయొచ్చు. Subtract the following: 235 kg, 250 grams from 355 kg, 450 grams. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా కేజీలను గ్రాములను వేరువేరు కాలమ్స్లో రాసుకొని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 120 kgs, 200 grams. దీనిని డెసిమల్ ఫామ్లో రాసుకొని కూడా మనం చేయొచ్చు. బి 160 kgs, 330 grams minus 21 kgs, 62 grams is equal to 139 kgs, 268 grams. దీనినే డెసిమల్ ఫామ్లో రాసుకొని కూడా మనం చేయొచ్చు. Multiply the following: 8 kgs, 750 grams multiplied by 12. ఇప్పుడు కూడా కేజీలను గ్రాములను వేరువేరు కాలమ్స్లో వేసుకొని 12తో మల్టిప్లై చేద్దాం. 8 kgs, 750 grams multiplied by 12 is equal to 105 kgs. దీనినే డెసిమల్ ఫామ్లో రాసుకొని కూడా మనం చేయొచ్చు. బి 475 kgs multiplied by 16. ఇక్కడ కేజీలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. 475 multiplied by 16 is equal to 7600 kgs. దీనిని మనం టన్స్ క్వింటల్స్గా మార్చితే 7 tons 6 quintals అవుతుంది. సి 9850 grams multiplied by 25. గ్రాముల్లోనే ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా చేయొచ్చు. 9850 multiplied by 25 is equal to 2,46,250 grams. దీనిని మనం హయ్యర్ యూనిట్స్లోకి కన్వర్ట్ చేస్తే 2 quintals, 46 kgs and 50 grams. 4. Do the following divisions. A. 7,500 kgs divided by 20. అన్ని కేజీస్లోనే ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా డివైడ్ చేయొచ్చు. ఈ వర్కింగ్ జాగ్రత్తగా గమనించండి. 7,500 kgs divided by 20 is equal to 375 kgs or is equal to 3 quintals 75 kgs. B.
6,600 grams divided by 15. అన్ని గ్రామ్సే ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా డివైడ్ చేయొచ్చు. ఈ వర్కింగ్ జాగ్రత్తగా గమనించండి. 6,600 grams divided by 15 is equal to 450 grams. C. 150 kg 30 grams divided by 30. ఇక్కడ కేజీసు మరియు గ్రామ్సు ఉన్నాయి కాబట్టి ముందుగా కేజీలను గ్రాములుగా మార్చుకొని దానికి గ్రాములను యాడ్ చేసి తర్వాత డివైడ్ చేయొచ్చు. ఈ వర్కింగ్ జాగ్రత్తగా గమనించండి. 1,50,000 30 grams divided by 15 is equal to 10,002 grams or is equal to 10 kgs 2 grams. ఇప్పుడు ఎక్సర్సైజ్ 4లో ఉన్న వర్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Weight of lady's fingers is equal to 120 kgs. Weight of rich god is equal to 520 kgs. Weight of tomatoes is equal to 150 kgs. Total harvest of vegetables is equal to 120 plus 520 plus 150 kgs is equal to 790 kgs. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Weight of laddus is equal to 2 kg 500 grams. Weight of honey cake is equal to 1 kg. Weight of jamuns is equal to 750 grams. Weight of jalebis is equal to 500 grams. Total weight of sweets is equal to 2.5 kgs plus 1 kg plus 0.75 kgs plus 0.5 kg is equal to 4.750 kilograms. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Weight of bag is equal to 700 grams. Weight of bag plus books is equal to 3 kgs. Weight of books is equal to 3 kg minus 700 grams. Weight of books is equal to 2 kg 300 grams. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Weight of idli rava purchased is equal to 22 kgs. Weight of idli rava used is equal to 18 kgs 500 grams. Weight of remaining idli rava is equal to 22 kg minus 18 kgs 500 grams, which is equal to 3 kg 500 grams. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Weight lifted by Samson is equal to 150 kgs. Weight lifted by Somireddy is equal to 2 quintals or 200 kgs. Weight lifted by Somireddy more than Samson is equal to 200 kg minus 150 kgs, which is equal to 50 kgs. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Weight of 1 carton of biscuits is equal to 25.5 kgs. Weight of 15 cartons of biscuits is equal to 25.5 kg into 15 is equal to
382.5 kgs. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Weight of coffee powder used in 1 week is equal to 50 grams. Weight of coffee powder used in 1 month is equal to 50 grams into 4, which is equal to 200 grams. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Weight of 1 food packet is equal to 550 grams. Weight of 20 food packets is equal to 550 grams into 20. Weight of 20 food packets is equal to 11,000 grams, which is equal to 11 kgs. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Weight of 1 wooden log is equal to 24 kgs. Weight of wooden log cut into 3 equal parts is equal to 24 kgs. Weight of 1 part is equal to 24 kgs divided by 3, which is equal to 8 kgs. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Weight of 10 packets of rice is equal to 500 kgs. Weight of 1 packet of rice is equal to 500 kgs divided by 10, which is equal to 50 kgs. ఇక చివరగా ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూసిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. Cost of 3 kg brinjal is equal to 60 rupees. Cost of 1 kg brinjal is equal to 60 rupees divided by 3. Cost of 1 kg brinjal is equal to 20 rupees. ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీ గురించి తెలుసుకుందాం. ద్రవాలు ఏ పాత్రను ఆక్రమిస్తాయో ఆ పాత్ర యొక్క ఆకారాన్ని సంతరించుకుంటాయి. అలాగే చిన్న పాత్రలు తక్కువ ద్రవాన్ని, పెద్ద పాత్రలు ఎక్కువ ద్రవాన్ని పట్టి ఉంచుకుంటాయి. ఒక పాత్ర తనలో ఎంత ద్రవాన్ని పట్టి ఉంచుకుంటాయో అదే ఆ పాత్ర యొక్క కెపాసిటీ. అందుకనే ద్రవాలను కొలవడానికి పాత్రలు వాడతాం. ద్రవాలను కొలవడానికి లీటర్ ప్రామాణిక కొలమానం. లీటర్ కన్నా పెద్ద కొలమానాలు ఉన్నాయి. 1000 liters is equal to 1 kiloliter. లీటర్ కన్నా చిన్న కొలమానాలు ఉన్నాయి. 1000 milliliters is equal to 1 liter. లీటర్లను మిల్లీలీటర్లుగా మార్చాలంటే లీటర్ను 1000తో మల్టిప్లై చేయాలి. కిలోలీటర్లను లీటర్లుగా మార్చాలంటే కిలోలీటర్ను 1000తో మల్టిప్లై చేయాలి. అలాగే మిల్లీలీటర్లను లీటర్లుగాను మరియు లీటర్లను కిలోలీటర్లుగాను మార్చాలంటే 1000తో డివైడ్ చేయాలి లేదా 1/1000తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 5 చేద్దాం. 1. Convert the following into milliliters. 5 liters is equal to 5 liters into 1000 is equal to 5000 milliliters.
15 liters is equal to 15 liters into 1000 is equal to 15,000 milliliters. 38.5 liters is equal to 38.5 multiplied by 1000 is equal to 38,500 milliliters. 82.7 liters is equal to 82.7 into 1000 is equal to 82,700 milliliters. 2. Compare the given measurements by using less than, greater than and is equal to symbols. 200 ml is less than 300 ml. 3 liters is equal to 3000 milliliters. 100 liters is equal to 100 liters. 150 ml is greater than 110 ml. 20 ml is less than 22 ml. 3. Calculate the capacity. Capacity of each cup is 50 ml. Capacity of each small bottle is 250 ml. Capacity of each can is 100 ml. Capacity of each tumbler is 150 ml. 4. Add the following. లీటర్లు మరియు మిల్లీలీటర్లను వేరువేరు కాలమ్స్లో రాసుకొని యాడ్ చేయాలి. దీనినే డెసిమల్ ఫామ్లో రాసుకొని కూడా యాడ్ చేయవచ్చు. 12 liters 100 ml plus 8 liters 725 ml is equal to 20 liters 825 ml. 93 liters 450 milliliters plus 675 milliliters is equal to 94 liters 125 milliliters. 33 liters 823 milliliters plus 45 liters 202 milliliters is equal to 94 liters 125 milliliters. 15 liters plus 500 milliliters is equal to 15 liters 500 milliliters. 5. Subtraction. లీటర్లను మరియు మిల్లీలీటర్లను వేరువేరు కాలమ్స్లో రాసుకొని సబ్ట్రాక్ట్ చేయాలి. దీనినే డెసిమల్ ఫామ్లో రాసుకొని సబ్ట్రాక్ట్ చేయవచ్చు. 98 liters 208 milliliters minus 83 liters 103 milliliters is equal to 15 liters 105 milliliters. 75 liters 725 milliliters minus 16 liters 540 milliliters is equal to 59 liters 185 milliliters. 10 liters 425 milliliters minus 2 liters 208 milliliters is equal to 8 liters 217 milliliters. 42 liters 250 milliliters minus 33 liters 98 milliliters is equal to 9 liters 152 milliliters. ఇప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి.
Blue paint used is equal to 2 liters 220 milliliters. White paint used is equal to 3 liters 500 milliliters. Red paint used is equal to 700 milliliters. Total paint used is equal to 6 liters 420 milliliters. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. కౌ మిల్క్ ఈజ్ ఈక్వల్ టు 3 liters 500 ml. Buffalo milk is equal to 5 liters 680 milliliters. Total milk is equal to 9 liters 180 milliliters. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. టోటల్ మిల్క్ పర్చేస్డ్ is equal to 20 liters. Milk used for making tea is equal to 15 liters 125 milliliters. Remaining milk is equal to 20 liters minus 15.125 liters is equal to 4.875 liters. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. వాటర్ యూజ్డ్ ఫర్ ఈచ్ ఫ్లష్ by old model toilet is equal to 8 liters. Water used for each flush by modern toilet is equal to 3.5 liters. Water saved per each flush by modern toilet is equal to 8 liters minus 3.5 liters is equal to 4.5 liters. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. వాటర్ కన్జ్యూమ్డ్ బై ఎన్ ఎలిఫెంట్ పర్ డే ఈజ్ ఈక్వల్ టు 190 liters. వాటర్ కన్జ్యూమ్డ్ బై ఎలిఫెంట్ పర్ మంత్ ఈజ్ ఈక్వల్ టు 190 liters into 31 is equal to 5,890 liters. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. కెపాసిటీ ఆఫ్ 1 ఐస్ క్రీమ్ కప్ ఈజ్ ఈక్వల్ టు 150 milliliters. Capacity of 18 ice cream cups is equal to 150 ml into 18 is equal to 2700 ml or 2 liters 700 ml. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. జ్యూస్ ఇన్ ద బాటిల్ ఈజ్ ఈక్వల్ టు 2.2 liters. Number of 200 ml glasses required is equal to 2.2 liters divided by 200. Number of 200 ml glasses required is equal to 11. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టెప్స్ ఇలా రాసుకోవాలి. కెపాసిటీ ఆఫ్ 1 షాంపూ సాషే is equal to 5 ml. Capacity of a bottle is equal to 400 ml. Number of shampoo sachets required to fill bottle is equal to 400 divided by 5 is equal to 80. Find the answer. ఫన్ మ్యాథ్స్. ప్రాబ్లం అర్థమైంది కదా. ఇక్కడ 3 మగ్స్ ఉన్నాయి, ఏ బి సి. ప్రతి మగ్లోనూ ఎంత పాలు ఉన్నాయో మనం కనుక్కోవాలి. లాస్ట్ స్టేట్మెంట్ చూస్తే మనకు మగ్ బిలో 700 ml ఉన్నాయి అని తెలుస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే మగ్ ఏలో
మగ్ బి కన్నా 300 ml ఎక్కువ ఉన్నాయి అని తెలుస్తోంది. ఇక మూడో స్టేట్మెంట్ చూస్తే మగ్ సిలో మగ్ ఏ కన్నా 100 ml ఎక్కువ ఉంది అని తెలుస్తోంది. కాబట్టి మనకిప్పుడు అన్ని మగ్స్లో కూడా ఎంతెంత పాలు ఉన్నాయో తెలిసిపోయింది కదా. మగ్ ఏలో 1000 ml, మగ్ బిలో 700 ml, మగ్ సిలో 1100 ml.